welcome back to my channel Shravani to Kabadlu. స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మేము ముందుకు వచ్చాము. అండ్ దీని బ్లాగ్ అనొద్దు, సిరీస్ అని చెప్పాలి. బికాస్ మేము కొన్ని ఫన్నీవి అత్త కోడలు ఇవి అన్ని విని అండ్ మేము వదినతో మర్దర్ల గోలా అనే సిరీస్ చేస్తే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వీఆర్ ఇంటూ అండ్ అనదర్ స్టెప్. ఎలా అంటే ఒక సిరీస్ లా చేసాం అనమాట. సో ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. సో ఐ హోప్ యూ గైస్ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. అండ్ మీ లైఫ్లో ఏమన్నా చిన్న చితగా అత్త కోడల్లో చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ మీరు కామెంట్ చేస్తే మేము అవి మళ్ళీ రీక్రియేట్ చేస్తాము. సో ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. అండ్ ఆల్సో ఇవి చార్మింగ్ ట్రయోలో ఒక్కొక్క సిరీస్లా రిలీజ్ చేస్తాము. Please do watch and encourage us. And don't forget to like, share and subscribe to my channel Shravani to Kabadlu. Yes, inkenduku late, let's start. Hey. Hello. akka Shravani group la chiralu pettindi chusnava, బాగున్నాయి. నేను కూడా తెప్పించుకుందాం. సరే ఏ శ్రావణి, ఆ చెట్లకు నీళ్ళు పోయి. పోసాను. శ్రావణి, దానికి స్నానం పోసినావా? చిన్నదానికి పోసాను. శ్రావణి, ఆ బయట వర్షం పడేలా ఉందా, బట్టలు తీసుకురా పోయి. చిందండి వయ్యారి చేస్తున్నావే? ఏముందే, ఇప్పుడే పనంతా అయ్యింది. ఆ పిల్ల స్నానం పోసి బట్టలు ఆరేసి తీసుకొచ్చి ఇంకా ఇప్పుడే చంద్ర భరించలేకపోతున్నాను రా. ఏం చేస్తాం? అయ్యో అవునా, ఉడకపోస్తుంది బాగా. ఏ శ్రావణి, ఆ ఏసీ కొంచెం వచ్చి నోరు తెలుసుకోబోతాను. దాంట్లో కూర్చొని కానీ అంతా వేసిందంట. అత్తయ్య వస్తున్నా. నచ్చింది అనుకుంటున్నాము. అండ్ ఇది జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే. ఇలా కొంతమంది దొంగ అత్తలు ఉంటారు, ఏం పని చేయకపోయినా పని అంతా. అండ్ ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే మా అత్తయ్యలు మాత్రం బంగారం. మమ్మల్ని ఇలా ఎప్పుడు చేయరు. అంటే ఇప్పుడు ఇది చూసి మళ్ళీ పెద్ద కాంట్రవర్సీ అవుతుందా, వీళ్ళేంటి వీళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తో. నో నో నెవర్. ఇలా మా అత్తయ్యలు ఎప్పుడు చేయలేదు. నెక్స్ట్ చూడండి. ఏ శ్రావణి, ఆ జాకెట్లు నాకు ఫోన్ చేసి రమ్మను. ఎన్ని రోజుల నుండి రమ్మంటున్నా వస్తలేదు. చేస్తున్నా. దాని మొఖం వస్తుంది. ఎప్పుడు చెప్పినా రేపు వస్తా ఎల్లుండి వస్తా, పైసలు మాత్రం టైం కి తీసుకోవాలి. చూజో ఈ జాకెట్ చూడు ఎట్లా జారిపోతుంది చూస్తే. హలో జయ గారు ఉన్నారా? ఇంట్లోనే వస్తారా ఇక్కడికి? మా అత్తయ్య కొన్ని బ్లౌజెస్ ఇస్తారంట, వచ్చేసి. ఓకే, ఏమంటుంది? వస్తుందంటనా? వస్తుందండి. చెప్తా, కూర్చో. చాలా రోజులకి నేను ఇప్పుడే మా కోడలతో చెప్పిన, మంచి కుడుతుంది మన ఏరియాలో నంబర్ 1 ఎవరంటే జయలక్ష్మి. ఇట్లా జయలక్ష్మి అంటే సూపర్ అని ఇప్పుడే చెప్పిన. మంచి కుడుతో బిడ్డను. నా బ్లౌజులు ఉన్నాయి. అప్పుడు మా చిన్నది కుట్టడానికి ముందు ఒకటి ఇచ్చిన కదా బ్లౌజు. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? మా చిన్నది కుట్టడానికి ముందు ఒక బ్లౌజ్ ఇచ్చినవి ఉండేది నీకు. అవునమ్మా, ఉంది అలానే నా దగ్గర. చాగా ఇది ఈ చీర కొనడానికి ముందు కొన్నా.
ఇస్తానులే అమ్మా. చీర పిగిలిపోయిందిరా, ఇక రాదని ఊరుకున్నా నేను కూడా. సరే ఇక మా కోడలేదో ఇస్తుందంట. విజయ్ గారు దీనికి బ్లౌజ్ కుట్టి ఇవ్వండి. బ్లౌజ్ ఎంత తీసుకుంటారు మీరు? 15. మనకి 250 అన్నది మొన్న కాదా? లేదా ఆంటీ 500 అన్నది. 275 కంటే రూపాయి ఎక్కువ ఇచ్చేది లేదు. ఎక్కడ ఆంటీ 400 అని ఇవ్వండి, మరి 270 ఏంది? చీర జాకెట్ కల్పిస్తావా? 400 275 ఇంకా 70, నీకు 25 రూపాయలు లాభమే. ఏ కాలంలో ఉన్నారు ఆంటీ? ఈ కాలంలో 275 ఎవరంటీ కుడుతున్నారు? లైనింగే రావట్లేదు. మొన్న వీళ్ళ పెళ్ళి అప్పుడు, మొన్ననే వీళ్ళ పెళ్ళి ఎన్ని రోజులు కాలే. ఎప్పుడైనా అండి వాళ్ళ పెళ్లి? 15 ఏళ్ళు. ఏంటి బాబన్నా? 15 ఏళ్ళు ఎక్కడ? ఇప్పుడు ఎక్కడ అండి? అప్పుడైతే నేను 200కే కుట్టించుకున్నా. మరి అప్పటికి ఇప్పటికి మీ పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంటే? చిన్నది కుట్టే 7 ఏళ్ళు కాలేదు. కుట్టే అయిపోయింది. కుట్టేస్తుంది ఇక బిల్లు చేసి. ఎప్పుడు ఇస్తారు? మా చిన్న పెళ్లి కాకముందు ఈ కొద్దిగా ఒక వారంలో ఇస్తానమ్మా. మరి అలా అంటారేంటి నన్ను? ఎప్పుడో కొనుక్కున్న చీరకి జాకెట్ లేక చీర పిగిలిపోయింది. ఇది ఆ తర్వాత కొనుక్కున్నా. ఇప్పుడు ఇచ్చేస్తానమ్మా. అప్పుడు అంటే ఏదో పనిలో ఉండి ఇయ్యలేదు, సరే ఇచ్చేస్తాను. సరే. ఒక టైలర్. సో ఇలా అత్త కోడలు ఒక టైలర్. ఈ కనెక్షన్స్ అనేటివి విడతీయలేని అనుబంధం. అత్తకి కోడలికి ఎక్కడ కుదరకపోయినా టైలర్ దగ్గర మాత్రం, చీరల దగ్గర, బ్లౌజుల దగ్గర మాత్రం మంచి కుదురుతుంది. సో ఇలా ఫ్రెండ్లీగా ఉండే అత్త కోడళ్ళ గురించి ఈ వీడియో. వెయిట్ వీడియో అప్పుడే అయిపోలేదు, ఇంకొకటి ఉంది చూడండి. చెప్పాలో తినా? ఏముంది, ఏమంటే చేసింది నేనా కాకరకాయ కూర. మా ఇంట్లో అయితే వేసుడే పని చేసేది. ఎప్పుడు పప్పు, ఆలుగడ్డ వండు తినేటివే ఎప్పుడు. సరే శ్రావణి, దాని చిన్నదానికి ఏం చేసినావు తినడానికి? వెజిటేబుల్ కిచడీ చేసిన అత్తయ్య. అవునా? వెజిటేబుల్ కిచడీ ఎందుకే? మంచిగా పిల్ల ఎదిగే పిల్ల, దానికి క్యారెట్ పోపు వేసి ఇట్లా పోపు చేసి మెత్తగా ఇట్లా చేసి గుత్తితో ఇట్లా మెత్తగా వేసి పెడితే గుట్ట తింటారు. మంచి ఆరోగ్యము. అట్లా చెయ్యి. నేను అదే చెప్తున్నా అత్తయ్య, అన్ని కూరగాయలు వేసి కిచడీ చేసిన. కిచడీ అంటే మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కిచడీ వద్దు, ఇట్లా చేయనమ్మా. ఆయన మీ పిల్లలు మీ ఇష్టమమ్మా, నాకేంటి, నేను చెప్తే వింటారా అని. అంతేగా. అలాగే అత్తయ్య. కిచడీ చేయకు, ఇదే చెయ్యి. సరే. ఈ కాలం పిల్లలు ఏమి వింటారో తినా, మనం చెప్తే వాళ్ళకి నచ్చినట్టే చేస్తారు. కానీ చెప్పింది తినదు, అర్థం చేసుకో. కిచడీ అన్న ఏదన్నా ఒకటే కదా. ఎదవ బావాడు చెప్తే వించావుడు. ఆ పక్కదొకటి పొద్దున్నే వచ్చి కూర్చుంటే. Don't forget to like, share and subscribe to my channel Shravani to Kabarlu.